అమ్మా ఏదైనా కథ చెప్పవా? 2 చేపలు మరియు కప్ప కథ చెప్పుకుందామా? ఆ! ఓకే. అనగనగా ఒక చెరువు ఉండేది. ఆ చెరువులో సహస్రబుద్ధి, శతబుద్ధి అని 2 పెద్ద చేపలున్నాయి. ఇంకా ఏకబుద్ధి అనే కప్ప ఉండేదనమాట. అవి ముగ్గురు మంచి ఫ్రెండ్స్. రోజు సాయంత్రం పూట ఒక చోట చేరి కబుర్లు చెప్పుకుంటూ ఉంటాయి. ఒకరోజు కొంతమంది చేపలు పట్టేవాళ్ళు ఉంటారు గదా! వాళ్ళు ఈ చేపలు ఇంకా కప్ప ఉండే చెరువు మీదన వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఇలా అనుకుంటారు. అబ్బా! ఈ చెరువు ఎంత బావుంది. చాలా చేపలున్నాయి, కప్పలున్నాయి. మనం రేపు ఉదయం వచ్చి ఇక్కడ చేపలు పడదాము అని అనుకుంటారు. ఇవి ఆ చేపలు ఇంకా కప్ప వింటాయి. కప్ప ఏమో కంగారుగా ఫ్రెండ్స్ మనం ఇంక ఇక్కడ ఉండడం మంచిది కాదు. వేరే చోటకి వెళ్దాము అని అంటుంది. అప్పుడు సహస్రబుద్ధి నేను ఇలాంటి వాటికి భయపడను. వాళ్ళు వచ్చినప్పుడు చూద్దాము. ఒకవేళ వచ్చినా నాకు చాలా టాలెంట్ ఉంది. నాకు ట్రిక్కులు తెలుసు. నేను తప్పించుకోగలను అని అంటుంది. దీనికి తోడు దాని ఇంకొక ఫ్రెండ్ ఉంటుంది కదా శతబుద్ధి వత్తాసు పలుకుతుంది. నాకు కూడా చాలా టాలెంట్ ఉంది. నేను తప్పించుకోగలను అంటుంది. కానీ కప్ప మాత్రం నాకు ఒకే ఒక టాలెంట్ ఏంటో తెలుసా మీకు? రాబోయే అపాయాన్ని ముందుగా పసిగట్టడం అంటుంది. నేను మాత్రం నా కుటుంబంతో వేరే చోటకి వెళ్తాను అని అంటుంది. ఆ రోజు రాత్రికే ఏకబుద్ధి అంటే కప్ప వేరే బావి చూసుకుంటుంది. అక్కడికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత పొద్దున్నే చేపలు పట్టే వాళ్ళు వచ్చేస్తారు. వచ్చి చేపల్ని, తాబేళ్ళని, కప్పల్ని అన్నిటినీ వాళ్ళతో పట్టుకుంటారు. అందులో సహస్రబుద్ధి ఇంకా శతబుద్ధి ఈ 2 పెద్ద చేపలు గదా! తొందరగా పట్టేసుకొని వాళ్ళు గర్వంగా ఇలా మాట్లాడుకుంటారు. ఇంత పెద్ద చేపలను మనం పట్టుకున్నాము అని ఒకళ్ళకొకళ్ళు పంచుకుంటారు గూడా. ఇదంతా దూరం నుంచి ఏకబుద్ధి అంటే కప్ప గమనించి తన భార్యతో ఇలా అంటుంది. ఎంత టాలెంట్ ఉన్నా ఏం లాభం? అపాయాన్ని ముందుగా పసిగట్టగలగాలి. దాని నుండి తప్పించుకోవాలి అని అంటుంది. తర్వాత చాలా బాధపడుతుంది. ఎంతైనా అవి వాటి స్నేహితులు కాబట్టి. దీని నీతేంటో అర్థమైందా నీకు? ఆహా! సమయస్ఫూర్తిని మించిన ప్రతిభ లేదు. ఇంకో కథ. ఇంకో కథ వచ్చే వారం చెప్పుకుందాం. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మరవకండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ప్రేమతో మీ ఆశ. ఇంకా వేదాన్.